డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై బీజేపీకి నమ్మకం లేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి భారతీయ సంస్కృతికి ఎటువంటి సంబంధం లేదు అని గతంలో చాలా సందర్భాలలో బీజేపీ నాయకులు అన్నారని ఎంపీ ఆరోపించారు. బీజేపీ ప్రజల దృష్టిని మళ్లించి అధికారంలోకి రావడానికి తప్ప రాజ్యాంగం మీద ఎటువంటి నమ్మకం లేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం గాని విశ్వాసం గాని లేదు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే బీజేపీకి ఏదైతే పేరెంటల్ బాడీ ఉందో ఆర్ఎస్ఎస్ కూడా మనము 1993 నుంచి చూసినట్టయితే కూడా 1993లో కూడా ఆర్ఎస్ఎస్ అప్పుడు ఒక వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసిరు. ఏమనంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక చెత్త లాంటిది, పైల్ ఆఫ్ గ్యార్బేజ్ అంటే ఒక చెత్త, దాన్ని చెత్త బుట్టలో పడేయాలి. దానికి మన హిందుత్వానికి గాని మన భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు గాని మన హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధం లేని కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత మీరు చూసినట్లయితే 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా అప్పుడు ఒక నేషనల్ కమిషన్ కూడా ఫామ్ చేయడం జరిగింది. రాజ్యాంగంలో మార్పులు, కీలక అంశాలతో మార్పులు తీసుకురావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై వాజ్పేయి గవర్నమెంట్ కి నమ్మకమే లేకుండే. ఆ తర్వాత 2000లో కేఎస్ సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పుడు ఏం చెప్పినట్టే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్ కి మన భారతీయ సంస్కృతికి ఏం సంబంధం లేదు. ఈ కాన్స్టిట్యూషన్ స్క్రాప్ చేసి మనము హిందుత్వంలో ఉన్నటువంటి భగవద్గీత నుంచి కొన్ని సందేశాలు తీసుకొని కాన్స్టిట్యూషన్ తయారు చేయాలని కూడా అప్పుడు ఆయన ఇప్పుడున్నటువంటి కేఎస్ సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎంతో నమ్మకం ఉన్నట్టు, ఎన్నో ఏళ్ల నుంచి కాన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో ముందుకు వచ్చినట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు.